భారతదేశం ఇప్పుడు వాస్తవంగా మొన్న ట్రంప్‌తో గొడవైన తర్వాత ప్రపంచం మొత్తం గూడా మనల్ని వదిలిపెట్టి మనం ఏకాకులం అయిపోతున్నాం. ఇక చాలా ఫేస్ చేయాల్సొస్తుందేమో అనుకున్నాను నేను. అయితే ఆ తర్వాత బ్రిటన్ వచ్చి నేరుగా మనతో ఒప్పందాలు చేసుకోవడం, అట్లాగే దుబాయ్ వచ్చి మనతో ఒప్పందాలు చేసుకోవడం, ఓ రకంగా ముఖ్యమైనటువంటి వ్యవహారం. అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే యూరోపియన్ అగ్రీమెంట్. ఇది అసలు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నది కరెక్ట్ పదం. ఆ విధంగా అటు అమెరికాకి చెంపదెబ్బ లాంటిది. ప్రపంచం మొత్తపు ఆలోచన డైవర్ట్ అయింది. ఈవెన్ ఇప్పటిదాకా యూరోపియన్ దేశాల్లో భారతదేశానికి ఉన్నటువంటి నెగిటివ్ ప్రాపగండా కూడా పోయి ఇప్పుడు భారత్ గురించి పాజిటివ్ ప్రాపగండా అక్కడ మీడియానే ప్రారంభించింది. ఇది మరొక స్పెషల్ అడ్వాంటేజ్. ప్లస్ మనకి కొత్త మార్కెట్ దాదాపు 6,00,00,000 కొత్త మార్కెట్ యాడ్ అయినట్టు, లక్షలాది ఉద్యోగాలు యాడ్ అయినట్టు, అట్లాగే అనేక వస్తువులు తక్కువకి మనకు వస్తే, అట్లాగే బట్టలు లాంటిది మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదే సందర్భంలో ఇప్పుడు అరబ్ దేశాలకు సంబంధించినటువంటి 10 దేశాల విదేశాంగ మంత్రులు అర్జెంటుగా భారత్ వచ్చారు. 10 దేశాల విదేశాంగ మంత్రులు కొంతమంది వచ్చారు, వస్తున్నారు. వీళ్ళందరూ భారతదేశంతో కూర్చోబోతున్నారు. తద్వారా వాళ్ళు ఒక డీల్కి రెడీ అవుతున్నారు. క్రమంగా ప్రపంచపు అడుగులు అనుకోకుండా పరుగులుగా భారతదేశం వైపు వస్తున్నాయి.